లంకలో అగ్ని రక్తం రౌద్రంతో భీకర యుద్ధం జరుగుతుంది. రావణుడు అహంకారంతో నేను ప్రపంచాన్ని జయించాను రామా అని గర్జిస్తాడు. దానికి రాముడు అహంకారాన్ని కాదు ధర్మాన్ని జయించు రావణా అని బదులిస్తాడు. రావణుని సంహారం తర్వాత ఆకాశంలో దేవతలు పుష్పాలు వర్షిస్తారు. 14 సంవత్సరాల తర్వాత రాముడు సీతతో తిరిగి అయోధ్యకు వస్తాడు. రాత్రంతా వెలుగులు, మనసంతా ఆనందం. అదే రాముని తిరిగిరాక. రాముని పట్టాభిషేకం వైభవంగా జరుగుతుంది. సీతాదేవి ఆయన పక్కన కూర్చుని ఉంటుంది. ప్రజలందరూ జయశ్రీరాం అని ఆనందంతో నినదిస్తారు. ప్రజలు సంతోషంగా సత్యం ధర్మం నడిచే రామరాజ్యం మొదలవుతుంది. పక్షులు కూడా ధర్మం పాటించే కాలమది. రామరాజ్యమంటే కేవలం ఒక యుగం కాదు, అది మన హృదయంలో ఉండే శాంతి. అయోధ్య కేవలం ఒక నగరం కాదు, అది ఆత్మలో నిక్షిప్తమైన ధర్మం.